వ్రతం చాలా పెన్నిది పెట్టు. ఎవరైతే సప్త శనివారాల వ్రతం మానకుండా 7 వారాలు కంటిన్యూగా చేస్తారో ఆ స్వామివారి అనుగ్రహంతో వాళ్ళందరూ సమస్త కోరికలు నెరవేరడమే కాకుండా చాలా తక్కువ కాలంలోనే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. 7 వారాలు పూర్తయ్యేసరికి ఆ కోరికలు నెరవేరుతాయి. అంత విశేషమైనటువంటి ఫలితం సప్త శనివారాల వ్రతం అయ్యా. అయితే ఈ సప్త శనివారాల వ్రతం పూర్తి చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడము, ఏదైనా ముడుపుంటే సమర్పించడము, తలనీలాలుంటే సమర్పించుకోవడము కూడా చాలా విశేషమయ్యా. అది వీలుని బట్టి ఆచరించవచ్చు, వాళ్ళ భక్తిని బట్టి అని చెప్పేసి సప్తశయనాల వ్రతం ఎలా చేయాలో దానివల్ల వచ్చే ఫలితం ఏమిటో శాస్త్రోక్తంగా వివరంగా శౌనకాది మహామనులందరికీ సూతుల వారు తెలియజేశారు. కాబట్టి మనం కూడా విన్నాం. కాబట్టి సప్తశనివారాల వ్రతం చాలా విశేషము, చాలా అందరూ కూడా ఆచరించవచ్చు. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలాళ్ళ వరకు కూడా అన్ని రకాల వారు, అన్ని వర్ణాల వారు అందరూ ఆచరించవచ్చు అని చెప్పేసి శౌనకాది మహాములందరికీ కూడా సూతుల వారు తెలియజేశారు. కథాలోపమైన వ్రతాలోపం కాకూడదు. 2 నక్షత్రాలు అక్కడ వేసి 2 నక్షత్రం మీద వేసుకోండి.